ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే క్రితం వీడియోలో దారిద్ర్య నాశనం కోసం గురువుగారు అద్భుతమైన రెమెడీస్ అందించారు. అందులోనే ఒకవేళ అది కుదరని వారికి మహద్భుతమైన అతి సులువైన మార్గాన్ని చూపిస్తా అన్నారు కదా. మరి దానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గురువుగారు మాటలు అడిగి తెలుసుకుంది. గురుగారు, దారిద్ర్య నాశనానికి క్రితం వీడియోలో ఆదిశంకరాచార్యులు బోధించినటువంటి కనకధారా స్తోత్రం గురించి వివరించారు. అయితే 15-20 నిమిషాలు ఉంటుంది. ఒకవేళ ఇది ఎవరికైనా కుదరని పక్షంలో సులభమైన మార్గం కూడా ఉంది అన్నారు. అదేంటి కాస్త డీటెయిల్ గా వివరించండి గురుగారు. లలితా సహస్రనామంలో చెప్పబడిందండి 7 నామాలు. కంచి పరమాచార్య ఈ ఒక్క విషయంలో 2 విధానాలు చెప్పారు. అంటే కంచి పరమాచార్య అంటే నడిచే దేవుడు అని చెప్పి అపార కరుణా సింధు. ఆయన అనుగ్రహం వస్తే చాలని చెప్పి కొన్ని కోట్ల మంది ఎదురు చూసినటువంటి వ్యక్తి. ఆయన సామాన్యులు కాదు. ఆయన ఎంత ప్రేమ లేకపోతే మన మీద, అందులో కూడా 2 విషయాలు చెప్పారు మళ్ళీ. ఒకటి 10 నిమిషాలు పట్టేది, మరొకటి వచ్చేటప్పటికి 1-1.5 నిమిషం పట్టేది. అంతే. అంటే అది కూడా చేయలేరని చెప్పి అందులోనే ఇంకొక విషయం చెప్పారనమాట. కనీసం ఇట్లా ఆయన ఆచరించంటారా మీరు బాగుంటారు, ప్రతి ఒక్కరు బాగుండాలి. నిజంగా అందుకనే అంటారు జగద్గురువులలో దేని గురించి ఎవరి గురించి మాట్లాడినప్పటికీ కూడా కంచి అనగానే కామకోటి వారు అంటే మహాస్వామి వారు, మహాదేవి అంటుంటారు. నడిచే దైవం అని చెప్పి తలుచుకున్నా చాలండి, అంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా చూశా కాబట్టి. ఆయన కంచిలో నేను 90-91లో వెళ్ళాము అక్కడ గురుగారితో. మరి పుట్టినరోజుకి కూడా కంచి ఒక ఆవును కూడా గురుగారికి ఇచ్చారు. ఆయన కుర్చీలోనే ఉండేవారు. అప్పుడు కుర్చీలోంచి తీసుకెళ్ళేవారు. అంటే ఈ కళ్ళతో ఆయన నేను చూడగలిగా. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను. 90-91 సంవత్సరంలోనే. అప్పుడు ఆ తర్వాత 90-91-92 సిద్ధి పొందారు. ఆ అదృష్టం నాకు అలా పట్టిందని కూడా నేను సంతోషపడతాను. వారి గురించి తరచుగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. అందులో చెప్పబడింది ఏంటంటే 7 నామాలు చెప్పారండి. ఆ 7 నామాల్లో ఓపిక ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, మనకు రక్తవర్ణామాం సనిష్ఠ గుడా అన్న ప్రీతమానస అని చెప్పినట్టుగా అంత అమ్మవారి లక్ష్మీమ్మవారి దగ్గర పెట్టుకున్న ప్లేట్లో, ఎలా ఒక ప్లేట్లో అమ్మవారి విగ్రహం అమ్మవారి రూపం, మనకి లక్ష్మీమ్మవారి రూపం ఉంటుంది. లేదంటే చిన్న రూపైనా సరే అన్నారు ఆయన. మెడలో కొనుక్కుంటాం కదా, ఆ రూపైనా సరే చిన్న విగ్రహమైనా సరే ఓ ప్లేట్లో పెట్టుకొని అల్లం రసం, మనకు అల్లం ఉంటుంది, అల్లాన్ని దంచితే రసం వస్తుంది. ఆ అల్లము రసము అంత కుంకుమ పువ్వు తీసుకొని ఒక కాసి ఆవు పాలలో వేసేసి 10 నిమిషాలు పెడితే అది వర్ణం మారిపోతుంది ఎరుపుగా. రక్తవర్ణ మాంసనిష్ట అంటే అల్లమును ఈ కుంకుమ పువ్వు కలిపేటువంటిది. అది తీసుకొని ఆ అల్లంతో ముందు ఆ 11 నామాలు చెబుతూ, అల్లము అదే 11 నామాలతోటి కుంకుమ పువ్వు శుభ్రంగా అభిషేకం చేసేసుకొని దాన్ని శుభ్రంగా తర్వాత నీటితోటి కడిగి బొట్టు పెట్టి అక్కడ పెట్టేసి ఇదే 11 నామాలతోటి, వేరే చెప్పలేదండి, ఇదే 11 నామాలతోటి అర్చన చేసుకొని అంత బెల్లం అన్నం వండిన తర్వాత ఆ అన్నంలో అంత బెల్లం కలిపి నెయ్యి కలిపి అమ్మవారికి నివేదన పెట్టి అది భోజనం చేయండి. కుదిరితే మంగళవారము శుక్రవారం చేయండి. భౌమాశ్విన్యాం మహాదేవి సన్నిధౌ జప్త్వా, మంగళవారంతో కూడినటువంటి అశ్విని నక్షత్రం వస్తే విశేషమైన ఫలితం. భౌమాశ్విన్యాం మహాదేవి సన్నిధౌ జప్త్వా అని ఇట్లా చెప్పడం జరిగింది. అయితే మన వాళ్ళు విశేషమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు. మహాస్వామి వారు మీరు ఇంత విషయం చెప్పారు, 7 నామాలు అన్నారు. ఇది అల్లం దంచి దాన్ని ఒక వస్త్రంలో గట్టిగా పిండి రసం తీసి ఆవు పాలల్లో కుంకుమ పువ్వు వేసి అదైన తర్వాత దాన్ని తీసి అభిషేకం చేసి తుడిచి ఇదంతా మరి 10 నిమిషాలు పడుతుంది కదా, అంతకన్నా తేలికైన తరుణోపాయం లేదా అని అడిగారు. ఆయన నవ్వుకున్నారు, చిరునవ్వు.
నవ్వి నాయన ఉందయ్యా, అది ఎందుకు లేదు, ఉంది అంటే అంటే దీనికన్నా తరుణోపాయం అంటే నేనేం చెప్పలేనయ్యా, ఇదైతే చెప్తాను ఉన్నారు. అంటే 7 నామాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 నామాల్ని ఉదయము సాయంత్రము ఒక్కొక్కసారి కనీసం 11 సార్లు నువ్వు చదువుకున్నావా 2-3 నిమిషాలు అయిపోతుంది. ఉదయం 11 సార్లు చదివినా, సాయంత్రం 11 సార్లు చదివినా 2-3 నిమిషాలు అయిపోతుంది. అది కూడా లేదంటే ఒక్కసారి అయినా కనీసం పఠనం చేయడం ప్రారంభం చేయి. నీ జీవితం అనేటువంటిది ఖచ్చితంగా మారుతుంది. అంటే ఒక్కసారి చేసినా మారుతుందా? అది కూడా చేయటం అంటే నేనేం చేయలేనయ్యా. అంటే 7 నామాలు అనేటువంటిది 7 అనేటువంటిది బీజోత్పత్తి అండి, ఉత్పత్తిని తీసుకొచ్చేటువంటిది. కాబట్టి ఆ 7 నామాలు ప్రధానాంశంగా ఇస్తున్నానని చెప్పి పరమాచార్య ఇచ్చారండి. కనీసం మనము ఆ 7 నామాలతోటి అమ్మవారికి మనము అల్లము రసంతో అభిషేకం చేసినా చేయకపోయినా, గుడాన్నం నివేదన పెట్టినా పెట్టకపోయినా, ఉదయము సాయంత్రం, ఉదయం 11 సార్లు సాయంత్రం 11 సార్లు మన నామాలు జపించినా జపించకపోయినా, ఆయన చెప్పినట్టుగా కనీసం ఆఖరిగా ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారైనా ఆ నామాన్ని ప్రశాంతంగా కూర్చొని ఆ నామాలు ఎలా చెప్పబడి ఉన్నాయో ఆ రకంగా నేను చెప్తాను. మీరు అందులో అందరికీ మనం చూపిద్దాము. అలాగే. సో గురువు గారు చెప్తున్న ప్రతి నామం కూడా పక్కన డిస్ప్లేలో వస్తుంది. ఒక్కసారి చూడండి, జాగ్రత్తగా చూస్తూ చక్కగా చదవండి. అందరూ చదువుదాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ అన్నదాయై నమః. ఓం శ్రీ అన్నదాయై నమః. ఓం శ్రీ వసుదాయై నమః. ఓం శ్రీ వసుధాయై నమః. వసుదాయై నమః. ఓం శ్రీ వసుధాయై నమః. ఓం శ్రీ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమః. ఓం శ్రీ సచామర రమావాణి. ఓం శ్రీ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమః. నమః. ఓం శ్రీ కటాక్ష. ఓం శ్రీ కటాక్ష కింకరీభూత కింకరీభూత కమలాకోటి కమలాకోటి సేవితాయై నమః. సేవితాయై నమః. ఓం శ్రీ శివశక్త్యైక శివసత్యైక్య స్వరూపిణ్యై నమః. స్వరూపిణ్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. లలితాంబికాయై నమః. అయితే గురుగారు చిన్న సందేహం, లలితా సహస్రనామాల్లో ఇలా కలిపి చదవాలి, విడివిడిగా చదవకూడదు అని నేను విన్నాను. అంటే మరి ఇప్పుడు మనం కొంచెం విడివిడిగా చదువుతున్నాం కదా, అలా చదవచ్చు అంటారా? ఇవి నామాలండి, నామాలు అందులోనే విడివిడి. ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్లోకం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞి నమః. శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. చిదగ్నికుండ సంభూతాయ నమః. ఇవి నామాలు. నామ విధానం వేరు, శ్లోక విధానం వేరు. ఇక్కడ నేను అంటున్నాను, మీరేమనుకోకండి. మహానుభావులు, నడిచే దైవం స్వామివారు ఈ 7 నామాలు వివరించిన తర్వాత దాని గురించి మనం ఎందుకంటే మళ్ళీ డిస్కషన్ అసలు అంతే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, వాళ్ళకి తెలియకైతే 7 నామాలు చెప్పలేదు కదా. దాన్ని ఎప్పుడైతే కనుక మనం ఈ 7 నామాలు ఇలా మనం పలకవచ్చా అని అనుకుంటామో ఆ పాపం వస్తుంది మనకు ముందు. ఎందువల్లంటే ధిక్కరణ దోషం. ఏం దోషం? ధిక్కరణ దోషం. ఎందువల్లంటే కంచి పరమాచార్య అంటే మనలాంటి వాళ్ళు కాదు అసలు. ఆ విధానం కామాక్షి అమ్మవారితో ఇలా ముఖాముఖిగా మాట్లాడగలిగిన మహానుభావుడు ఆయన. ఆయన 7 నామాలు చెప్పారు. 7 అంటే ఉత్పత్తి, అంటే అన్ని రకాలుగా కూడా వృద్ధి కలిగేటువంటిది. అటువంటి 7 నామాలు వారు చెప్పారంటే ఏరులా పారులా ఋషీశ్వరుల యొక్క విషయం గురించే మనం మాట్లాడటానికి మనకు అర్హత లేదు. అటువంటిది అంటే లేదు, కొంతమంది ప్రముఖులు పెద్దవారి నోటి నుంచి వచ్చింది ఆచరించటమే. ఇది ఏమిటి అని అన్వేషిస్తే ఆచరించినటువంటి పుణ్యం కన్నా అన్వేషించిన దోషం ఎక్కువ. కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోవడం మంచిది. 7 నామాలు, ఈ 7 నామాలు కనీసం వాళ్ళు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారైనా, ఎంతండి 30 సెకండ్లు అయిపోతుంది, స్మరణ చేసుకున్నా వారి జీవితం బాగుంటుంది. ఇది కూడా మేము చేయలేము అంటే అసలు దేవుడి దగ్గరికి రావద్దన్నారు. అంటే ఏంటంటే సామాన్యమైన విషయాలు కాదండి ఇవన్నీ. చూడటానికి చిన్నవే కదా అనిపిస్తాయి. ఆ చిన్నది చాలండి. ఎంత ఇప్పుడు ఇంత కెమెరా ఉంటుంది, మొత్తాన్ని అది తీసేస్తుంది. ఇంతదే కదా అనుకుంటే చిన్నదే ఎప్పుడు చిన్న మెడిసినే మన బాడీలో ఉన్న రోగం తీసేయట్లేదు.
అంతే. ఆ రకంగా పరమాచార్యులు వారు ఏ విషయాన్ని అయితే చెప్పారో ఆ విషయాన్ని నా మొదటి విషయం ఎలాగో మనం చెయ్యం, రెండో దాంట్లో కూడా మనం ఎట్లాగో చెయ్యం, ఆ రెండో దాంట్లోనే మూడవ విధానం కూడా ఆయన చెప్పి ఉన్నారు కాబట్టి ఆ విధానాన్నైనా మనం చక్కగా కనుక అన్వయించుకోగలిగి ఆచరించగలిగితే కనీసం మాత్రం గుడ్డి కన్నా మెల్లత్వం అంటారు కదండి, ఆ రకంగా అయినా మనం క్షేమంగా ఉంటాం. అప్పుడు మనం కొంచెం ఎప్పుడైతే కనుక మనం ప్రశాంతంగా ఉంది బాగుంది అనుకుంటామో మనకే ఒక బుద్ధి జ్ఞానం వచ్చేస్తుంది. అరే 7 నామాలు ఇలా చెప్పుకుంటేనే మనం ప్రశాంతంగా ఉన్నాం కదా, అభిషేకం చేసి చేద్దాం అని వచ్చేస్తుంది. ఇంకొంతకాలం పోయిన తర్వాత ఆ కనకధారా స్తోత్రం విందాం చక్కగా అని ఆ 3 చేద్దాం, ఒక 40 నిమిషాల సమయం పడుతుంది అంతే కదా, ఎన్నో యథో పనులు చేస్తున్నాం సమయం అని చెప్పి వాళ్ళకే ఆ చింతన అనేటువంటిది ఏర్పడుతుందండి. స్వామివారు చెప్పడానికి మూలం ఏంటి అంటే ఇది ఒక్కటి చేస్తే నీకు ఇంత ఫలితం వస్తుందని కాదు, ఇది ఒక్కటి చేయటం వలన కొన్ని రోజులు నీకు ఒక రకమైనటువంటి ఒక ప్రశాంతత ఆనందం కలుగుతుంది, కలిగి నీకు మనస్సులో ఒక భావన కలిగి ఆ భావనని ముందుకు తీసుకెళ్తుంటే నీ కుటుంబాన్ని నువ్వే నిలబెట్టుకోవడానికి మూలకారకుడు అవుతావు, మూలస్తంభంగా నిలుస్తావు. అంటే ఇది ఒక్కటే చేస్తే నీకు కోట్ల రూపాయలు వస్తాయి నేను చెప్పట్లేదు, ఇది చేయటం వలన అనేకమైనటువంటి ఆలోచనలు, అనవసరమైన అనేక ఆలోచనలు ఏవైతే ఉంటే వాటి మీదకి మెదడు వెళ్లకుండా కుటుంబాన్ని వృద్ధి చేసుకోవడానికి ఏవైతే సత్ఫలితాలు అయితే ఉంటాయో ఆ వాటి మీద మాత్రమే దృష్టి వెళ్ళి సుఖంగా ఉండటానికి స్వామివారి ఇచ్చినటువంటి అద్భుతమైన వరాలండి ఇవన్నీ కూడా. మహద్భుతం నిజంగా కూడా చాలా 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 అద్భుతంగా వివరించారు గురువు గారు. అండ్ దరిద్ర నాశనం ఎక్కడే కనిపించేస్తుంది, ఎలా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇవి ఖచ్చితంగా జరుపుకుంటే. చాలా డీటెయిల్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది అంటే విపరీతమైన దరిద్రంలో ఉన్నాం, లేదు డబ్బులు వస్తున్నాయి కానీ చేతిలో ఒక చిల్లి గవ్వ ఉండట్లా, ఒక రూపాయి ఉండట్లా, ఎన్ని లక్షలు వచ్చి ఏంటి ఉపయోగం అనుకున్న పరిస్థితుల నుంచి బయటపడాలి, ప్రతినిత్యము కూడా మనకి ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఖర్చులు పెట్టుకోగల స్థితి ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం మరింత బాగుంటుంది. సో ఖచ్చితంగా చిన్న పరిహారాలు ప్రతి నిత్యము కూడా భగవద్ ధ్యానము, అమ్మవారి లలితా సహస్రనామాల్లోని ఈ 7 శ్లోకాలని, ఈ 7 నామాలని మనం పలికినా సరిపోతుందట. మరి ఇంకెందుకు, మన జన్మల ధన్యం అవ్వాలి, మనం మంచి స్థితిలో నిత్యము ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అయిపోతాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.